Good morning, students. Next topic cost of living index. Cost of living index చాలా ఈజీ టాపిక్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ క్వశ్చన్ ఇక్కడ నుంచి మనం గెస్ చేయొచ్చు. చూడండి ఒక క్వశ్చన్. క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. ఇక్కడ మనకు ఐటమ్స్ ఇచ్చిండు, బేస్ ఇయర్ అండ్ కరెంట్ ఇయర్ అండ్ వెయిట్స్ ఇచ్చిండు. బేస్ ఇయర్ మనం ఏమనుకుంటాం, జనరల్గా P0 అనుకుంటాం. బేస్ ఇయర్ మనం ఏమనుకోవాలి, P0 అండ్ కరెంట్ ఇయర్ని P1 అనుకుంటాం. వెయిట్స్ని W తోటి సూచించాలి. ఇక్కడ మనకు ఫుడ్ ఇచ్చిండు, ఫ్యూల్ ఇచ్చిండు, క్లాతింగ్ ఇచ్చిండు, హౌస్ రెంట్ ఇచ్చిండు, మిస్క్యూలెన్స్ ఇచ్చిండు అండ్ బేస్ ఇయర్ ఇచ్చిండు, కరెంట్ ఇయర్ అండ్ వెయిట్స్. మళ్ళీ యాజ్ డిస్గా మళ్ళీ మనం ఇక్కడ డీటెయిల్స్గా అవి రాసుకున్నాం. చూడండి, P0 అంటే బేస్ ఇయర్, P1 అంటే కరెంట్ ఇయర్, వెయిట్స్ని డబ్ల్యూతో ఇచ్చినాం. ఇక్కడ మళ్ళీ మనం ఫీని ఫైండ్ అవుట్ చేయాలి. పీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే P ఈజ్ ఈక్వల్ టు P1/P0 ఇంటూ 100. P1/P0 ఇంటూ 100. P1 ఈజ్ ఈక్వల్ టు మనకు ఎలా వస్తుంది వాల్యూస్ అంటే 47/30 ఇంటూ 100 చేస్తే 156.6 వస్తుంది. నెక్స్ట్ P1 12/8 ఇంటూ 100 చేయాలి. 18/14 ఇంటూ 100 చేస్తే 128.3 వస్తుంది. అండ్ నెక్స్ట్ 15/22 చేస్తే 68.18 వస్తుంది. అండ్ 30/25 చేస్తే 120 వస్తుంది. నెక్స్ట్ ఏం చేయండి అంటే ఇప్పుడు అండ్ P ఇంటూ W వెయిట్స్ చేయాలి. P ఇంటూ Wతో చేయాలి. అంటే ఇక్కడ మనకు 156.6 ఇంటూ 4 626.4, 150 ఇంటూ 1 150, 3 ఇంటూ 128.37 385.71, 2 ఇంటూ 68.18, 1 ఇంటూ 120 అంటే 120. ఇప్పుడు టోటల్ చేయాలి. ఇప్పుడు టోటల్ చేస్తే సిగ్మా PW ఈజ్ ఈక్వల్ టు 1418.47 వస్తుంది. ఇక్కడ ఫార్ములా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా PW/సిగ్మా W. ఇక్కడ సిగ్మా W అంటే టోటల్ ఈ వెయిట్స్ అన్నీ కూడా టోటల్ చేస్తే సిగ్మా W వాల్యూ అనేది మనకు వాల్యూ వస్తుంది 11. అండ్ చేస్తే మనకు 1418.47/11 చేస్తే మనకు ఎంత వస్తుంది, ఇక్కడ 128.9 వస్తుంది. ఇది మనకు క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఇది ఇలా ఇస్తే మనం ఈ విధంగా చేయాలి, సింపుల్ క్వశ్చన్ చేయాలి. ఓకేనా. మనకు బేస్ ఇయర్ కరెంట్ ఇయర్ ఇవ్వకుండా డైరెక్ట్ మనకు P వాల్యూ కానీ అండ్ I వాల్యూ కానీ ఇస్తే కూడా క్వశ్చన్ కూడా చూడండి ఒకసారి. ఫైండ్ అవుట్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఇచ్చింది. ఇక్కడ ఇండెక్స్ ఇచ్చిండు, వెయిట్స్ ఇచ్చింది. అక్కడనే మీకు P బేస్ ఇయర్ కరెంట్ ఇయర్ అని ఇచ్చింది. బట్ ఇక్కడ మనకు ఓన్లీ ఇండెక్స్ 110, 120, 240, 140, 160, 370, 400 ఇచ్చింది. ఇక్కడ వెయిట్స్ 4, 3, 5, 2, 1 ఇచ్చింది, 1 ఇచ్చింది. యాజ్ డిస్గా మనం ఇక్కడే రాసుకుంటాం. అండ్ I మీన్స్ ఇండెక్స్, W మీన్స్ వెయిట్స్. ఇక్కడ మనం P వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనకి ఇండెక్స్ ఇచ్చింది కాబట్టి మన ఫార్ములా అడ్డు చేసుకోవాలి. ఏమున్నప్పుడు W ఇంటూ I చేయాలి, వెయిట్స్ ఇంటూ I చేయాలి. ఇక్కడ 110 ఇంటూ 4 440, 120 ఇంటూ 3 360, 240 ఇంటూ 5 1200, 16 ఇంటూ 6 160 ఇంటూ 2 అంటే 320, 370 ఇంటూ 1 అంటే 370, 400 ఇంటూ 1 అంటే 400. ఈ రెండు యాడ్ చేస్తే సిగ్మా W ఈజ్ ఈక్వల్ టు 3090 వస్తుంది. ఇక్కడ సిగ్మా W ఎంత వస్తుందంటే మనకు 16 వస్తుంది. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది టోటల్ ఫైనల్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా WI/సిగ్మా W. 3090/16 చేస్తే 193.212 అనేది మనకు ఫైనల్. అంటే క్వశ్చన్ ఆ విధంగా వచ్చినా అలా చేయాలి, ఈ విధంగా ఒకవేళ ఇలా వస్తే ఇలా చేయాలి. అన్నిటికంటే అడ్జస్ట్మెంట్స్లో వచ్చినప్పుడు క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అడ్జస్ట్మెంట్లో కానీ క్వశ్చన్ కానీ వస్తే ఈ క్వశ్చన్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్ క్వశ్చన్ కూడా. ఒకసారి చూడండి, ఇక్కడ మిస్సింగ్ ఇండెక్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మిస్సింగ్ ఇండెక్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఆర్థమెటిక్ మీన్లో మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఏ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేసినామో ఇక్కడ వస్తే మిస్సింగ్ ఇండెక్స్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ది ఫాలోయింగ్ డేటా గివెన్ ద గ్రూప్ ఇండెక్స్ నెంబర్, ఫైండ్ ద వెయిట్ ఆఫ్ డిఫరెంట్ హెడ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్ ద క్యాల్కులేట్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, ఎక్స్పెక్ట్ ద ఇండెక్స్ అండ్ ఫర్ ది గ్రూప్ ఆఫ్ ఫ్యూల్ అండ్ లైటింగ్. అంటే ఇక్కడ మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ చూడండి, ఇక్కడ మనకి ఎంత వాల్యూ ఉందని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదే మనకు ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిన టాస్క్.
అండ్ గ్రూప్ ఇచ్చిండు ఫుడ్ అంటే గ్రూప్ కావచ్చు, ఐటమ్స్ కావచ్చు, కమాడిటీస్ కావచ్చు. అండ్ ఫుడ్, క్లాతింగ్, ఫ్యూల్ అండ్ లైటింగ్ అండ్ రెంట్, మిస్కిలెన్స్ ఇచ్చిండు. ఇండెక్స్ 221, 118, 198 అండ్ క్వశ్చన్ మార్క్ అండ్ 183, 161. వెయిట్స్ ఇచ్చిండు 35, 14, 15, 8, 20. నెక్స్ట్ కింద ఏమి ఇచ్చినట్టు ఇక్కడ మనకు ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఈజ్ 193 అంటే మనకు లాస్ట్ 2 క్వశ్చన్స్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేసినాం అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ని ఫైండ్ అవుట్ చేసినాం. బట్ ఈ క్వశ్చన్లో మన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనేది క్వశ్చన్లోనే ఇచ్చిండు. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనేది క్వశ్చన్లోనే ఇచ్చిండు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మిస్సింగ్ ఇండెక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. పెట్టుకొని మిస్సింగ్ ఇండెక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చింది, ఈ ప్లేస్లో మనకి ఎంత ఉందని మన వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా చూడండి ఫుడ్ మళ్ళీ యాజ్ డిస్గా అదే క్వశ్చన్ రాసుకున్నాను నేను. అండ్ ఫుడ్, క్లాతింగ్, ఫ్యూల్ అండ్ లైటింగ్ అండ్ రెంట్, మిస్క్యులెన్సీ, ఇండెక్స్ మీన్స్ ఐతో ఇండికేట్ చేస్తాం కాబట్టి యాజ్ డిస్గా రాసుకున్నాం. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో x3 అనుకోవచ్చు. ఇంకా సింపుల్ చెప్పాలంటే దీన్ని x3 అనుకోవచ్చు. x3 ఎట్లా అంటే ఇది థర్డ్ ప్లేస్ ఉంది కాబట్టి x3. ఒకవేళ ఇక్కడ ఈ ప్లేస్లో అయితే x1, x2, x3, x4 అని కూడా రావచ్చు. W మీన్స్ వెయిట్స్ ఇంటూ W చేయండి. ఇక్కడ 2 ఇంటూ చేయండి. W ఇంటూ I చేయండి. 35 ఇంటూ 221 లేకపోతే 221 ఇంటూ 35 చేస్తే 7,735. 198 ఇంటూ 14 చేస్తే 2,772. x3 ఇంటూ 15 చేస్తే 15x3 వస్తుంది. 183 ఇంటూ 8 చేస్తే 1464 వస్తుంది. 161 ఇంటూ 20 చేస్తే 323,220 వస్తుంది. ఇప్పుడు ఇవి టోటల్ చేసినప్పుడు ఇవేమో ఈ 15x3 అనేది ఈ వాల్యూ డిఫరెంట్. ఈ వాల్యూ టోటల్లో యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఎక్స్ వాల్యూస్, ఇది వాల్యూ ఏంటి మనకి, ఇది ఎక్స్ వాల్యూ కాబట్టి దీంట్లో యాడ్ చేయదు. అంటే ఈ 4 ఐటమ్స్ మనం యాడ్ చేసుకున్న తర్వాత ప్లస్ 15x3 అని రాసుకోవాలి. ఇక్కడ మనం W అని టోటల్ చేసి మనకి ఎంత వస్తుంటే 92 వస్తుంది. W అని టోటల్ చేసి ఎంత వచ్చి మనకు 92 వచ్చింది. నెక్స్ట్ చూడండి ఫార్ములా, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా WI బై సిగ్మా W. ఒకవేళ మనం ఇక్కడ P వాల్యూ ఇచ్చినప్పుడు సిగ్మా PW అని రాసుకోవచ్చు, సిగ్మా I రాసుకోవచ్చు. ఫార్ములా మనం ఎట్లంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సిగ్మా W వస్తుంది. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ మనకి ఏమొచ్చింది, 193 ఇచ్చింది. 193 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సిగ్మా WI ఎంత వచ్చింది మనకు 15,191 ప్లస్ 15x3 వచ్చింది బై సిగ్మా W ఎంత వచ్చింది మనకు 92 వచ్చింది. ఇక్కడ ఈ రెండు కూడా మనం కొట్టివేయడానికి పాసిబుల్ అయితే అంటే కాదు. ఎందుకు కాదంటే ఇది మనకు x3 వాల్యూస్, ఇదేంటి మనకి ఇది x3 వాల్యూస్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, అడ్డగుణకరం అనేది చేయాలి. అంటే ఇక్కడ మనకు 1 లాగా తీసుకోవాలి, ఇక్కడ ఏం లేదు కాబట్టి 193 ఇంటూ 92. నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుందంటే 193 ఇంటూ 92. ఇక్కడ ఏమొస్తుందంటే 1 చేస్తుంటే అర్థం ఒకటి ఇట్లా వస్తుంది. చేసేటప్పుడు మీకు 17,756 ఈజ్ ఈక్వల్ మళ్ళీ 1తో ఇంటూ చేసి ఏమొస్తుందంటే యాజ్ డిజ్ వస్తుంది. ఇక్కడ ఏ నెంబర్ ఎక్కువ ఉందంటే మనకు 17,000 ఎక్కువ ఉంది కాబట్టి ఇది తీసుకురండి, మైనస్ వాల్యూ వస్తుంది. అప్పుడు ఏమొస్తుందంటే 2,565 ఈజ్ ఈక్వల్ టు 15x3 వస్తుంది. 15x3 ఈజ్ ఈక్వల్ టు 2,565 బై 15తో డివైడ్ చేస్తే 171 అనే ఆన్సర్ అనేది ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. కాబట్టి మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నుంచి క్వశ్చన్ అడగాలి అంటే ఈ 3 మోడల్స్ నుంచే క్వశ్చన్ వస్తుంది 100%. మనకి ఇంకా ఈ ఇండెక్స్ నెంబర్స్లో ఇంకా మీకు 2 వీడియోస్ పెడతాను. ఇంకా 2 వీడియోస్ ఏంటంటే అంటే చైన్ సిస్టమ్, చైన్ ఇండెక్స్ నెంబర్స్, బేస్ ఇండెక్స్ నెంబర్స్ ఒక వీడియో వస్తుంది. అండ్ టెస్టెస్ ఉంటాయి, ఒక 4 టెస్టెస్ ఉంటాయి. 4 టెస్టెస్ కూడా ఒక వీడియో చేస్తాను మళ్ళీ మీకు. ఈ 4 వీడియోస్ కానీ మీరు చూడండి, మీకు ఇండెక్స్ నెంబర్ నుంచి 100% మీరు ఎగ్జామ్లో చేయడానికి ఈజీగా ఉంటుంది. నేను చెప్పినట్లు మ్యాక్సిమం క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా కాబట్టి మీరు క్లాస్ అంతా వినకపోయినా పర్లేదు, జస్ట్ అంటే రెగ్యులర్ కాలేజీకి వెళ్ళిన వాళ్ళు ఎంతైతే స్కోర్ చేస్తారో ఈ నా వీడియో చూసిన వాళ్ళు కూడా అంతే స్కోర్ చేస్తారు 100%. కాకపోతే మళ్ళీ మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకొని నా వీడియోస్ చూడండి, క్వశ్చన్స్ వచ్చినాయా రాలేదో కూడా మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. మంచిగా చదవండి.